ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం చూపిస్తుంటే 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉన్నాయి. ఇక మదిరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. నాగర్ కర్నూలు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. నందికొండ, హాలియా మున్సిపాలిటీలో కాంగ్రెస్ లీడ్లో ఉంది. నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగుతోంది. మంచిర్యాల, లక్షెట్టిపేట, చెన్నూరులో కూడా కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఆసిఫాబాద్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తోంది. ఐజా మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ ప్రస్తుత జరుగుతున్న ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి ఏ మేరకు ఫలితాలు సాధిస్తుంది అనేది ప్రధాన చర్చగా చూస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. సో అత్యధిక మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఫలితాలు తమ సాధిస్తుంది అనే దీంట్లో కాంగ్రెస్ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అయితే లోక్సభ ఎన్నికల నుంచి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల దాకా మంచి ప్రదర్శన కనబరిచిన బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. గణనీయంగా తమ పట్టు సాధిస్తామంటూ కూడా పార్టీ నేతలు ఒకంత కాన్ఫిడెంట్గా ఉన్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు వీటిని నిచ్చెనగా వినియోగించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ కూడా ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓవరాల్గా చూసుకుంటే 116 మున్సిపాలిటీలో 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. కౌంటింగ్కు 20,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. కౌంటింగ్ మొత్తం కూడా సీసీ కెమెరాల మానిటరింగ్లో జరుగుతోంది. సాయంత్రానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ఓ స్పష్టత వస్తుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కూడా జరుగుతుంది. 7 కార్పొరేషన్స్లో 414 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులు ఉన్నాయి. కార్పొరేషన్లలో కరీంనగర్లో అత్యధికంగా 66 డివిజన్లు ఉంటే అత్యల్పంగా నల్గొండలో 48 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే 2,582 వార్డుల్లో 12 ఏకగ్రీవం అయ్యాయి. అలాగే 7 కార్పొరేషన్స్లోని 414 డివిజన్లలో 2 ఏకగ్రీవం అయ్యాయి.